మణిశర్మ నా పవన్ కళ్యాణ్ లాంటి హీరోస్ అందరికీ ఒక ఛాన్స్ ఇవ్వచ్చు అంతే. ఎవరిని నేను చేసేది అనుకో. తెలుగు చిత్రసీమలో ఒక వెలుగు వెలిగిన సంగీత దర్శకుడు మణిశర్మ. దేవికో సినిమా, నాకు సినిమా, తమన్కి పోనీ వాళ్ళకి రెండు ఆయనకి నాకు ఒకటే. మహేష్ దగ్గర నుంచి పవన్, చిరంజీవి ఇలా దాదాపు అందరూ స్టార్ హీరోలకు వాళ్ళ కెరీర్లో గుర్తుండిపోయే సాంగ్స్ ఇచ్చారు. అయితే ఈయన పాటలు కూడా ప్రత్యేకమైన ఫాలోవర్స్ ఉన్నారు. మణిశర్మ రూపొందించిన కొన్ని పాటలైతే ఎప్పుడు విన్నా ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంటాయి. అలాంటి ఆయన ఇప్పుడు చోటా మోటా హీరోల సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నారు. అంతేకాదు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మణిశర్మ తనకు స్టార్ హీరోల అవకాశాలు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన మణిశర్మకి కూడా ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులంటూ ప్రస్తుతం ఈ కామెంట్స్ని వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చిన మణిశర్మ హర్ట్ అయ్యేందుకు కారణం ఉందంటే మహేష్, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు అందరికీ ఒక్కో ఛాన్స్ ఇవ్వచ్చు, అలా అన్నీ నాకే ఇచ్చేయాలని అనట్లేదు. ఒక్కొక్కరికి తలో ఛాన్స్ ఇస్తే జనాలకు కూడా వెరైటీగా ఉంటుంది. దేవికి ఒక సినిమా, నాకో సినిమా, తమన్కి ఒక సినిమా, పోనీ వాళ్ళకి 2 సినిమాలు ఇచ్చి నాకు ఒకటే ఇవ్వండి, అలా పంచితే అందరికీ వెరైటీగా ఉంటుంది. ఇది నా వరకు నేను అనుకోలేదు, నేను వెళ్ళి వాళ్లతో చెప్పలేదు, ఎవరితోనూ చెప్పలేను అని మణిశర్మ తన మనసులోని బాధను బయటపెట్టారు. 1998 నుంచి 2010 వరకు మంచి ఫామ్లో ఉన్న మణిశర్మ ఆ తరువాత పాటల పరంగా ఎందుకో వెనకబడిపోయారు. అదే టైంలో దేవిశ్రీ ప్రసాద్, తమన్ లాంటి వాళ్ళు ముందుకు దూసుకొచ్చారు. మధ్యలో ఇస్మార్ట్ శంకర్తో మణిశర్మ ఊపినప్పటికీ జోస్ సరిపోలేదు. అలాగే ట్రెండ్కి తగ్గ పాటలు చేయడంలో మణిశర్మ కాస్త వెనకబడటం కూడా స్టార్ హీరోలు ఆయనకి ఛాన్స్ లేకపోవడానికి ప్రధాన కారణమైంది. ఈయన బాధపడటంలో తప్పలేదు, కానీ అంత మాత్రాన మహేష్, పవన్ లాంటి హీరోలు మణిశర్మను పిలిచి ఛాన్స్ ఇస్తారా అనేది వేచి చూడాల్సిందే. ఇప్పుడు ఇండస్ట్రీలో మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు కూడా ఒకరిద్దరి మీదనే అందరూ డిపెండ్ కావడం మంచిది కాదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆ సమయానికి ఎవరు స్వింగ్లో ఉంటే వాళ్ళకే సినిమా ఛాన్స్ ఎక్కువగా ఇస్తున్నారు. కానీ స్వింగ్లో లేని వారికి అవకాశం ఇచ్చి రిస్క్ ఎందుకు తీసుకుంటారు చెప్పండి. ఏదేమైనా మణిశర్మ లాంటి వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తే ఇక మిగతా వారి సంగతి ఏంటా అని అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వస్తుంది, ఆడియన్స్ కూడా వెరైటీ ఉంటుంది. నా వరకు నేను అనుకునేది అది నేను వెళ్ళి వాడతాను, నేను చెప్పలేను, ఎవరితో చెప్పలేను.